ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. 201వ పేజీ 7వ ఖండం 6వ మంత్రం. ఏవం సౌమ్యతే షోడశానాం కళానాం ఏకా కళా అతిశిష్టా అభూత్. సా అన్నం ఉపసమాహితా ప్రాజ్వాలీత్ తయా ఏతర్హి వేదాన్ అనుభవసి అన్నమయం హి సౌమ్యమనః ఆపోమయం ప్రాణః పోమయః ప్రాణః తేజోమయీ వాక్ ఇతి తద్ధాస్య విజజ్ఞౌ ఇతి తద్ధాస్య విజజ్ఞావితి విజజ్ఞావితి. వేదాల యొక్క సారం 2 లైన్లలో చెప్పాలంటే వేదాంతం యొక్క సారం 2 పంక్తులు. మొదటి పంక్తి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. రెండవ పంక్తి అంటే లైన్. రెండవ పంక్తి జీవో బ్రహ్మైవ నా పరః. బ్రహ్మమే సత్యం, మనకు కనపడే ఈ జగత్తంతా కూడా అసత్యం లేక మిథ్యా. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. రెండవ లైన్లో జీవో బ్రహ్మ ఏవ న అపరః. జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడే బ్రహ్మము, వేరు కాదు, బ్రహ్మము కంటే వేరు కాదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇప్పుడు 1వ ఖండాన్ని నుంచి 7వ ఖండం వరకు ఈ 6వ అధ్యాయంలో బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పబడింది. అంటే మనం చూసి ఈ జగత్తంతా కూడా మిథ్య అని చెప్పబడింది. మనకు కంటికి కనపడేదంతా కూడా సత్యం కాదు అని అర్థం. మనకు కంటికి కనపడే ఈ ప్రపంచము మనకు సత్యం అనిపిస్తున్నది. కారణం ఏమిటంటే దాన్ని మనం అనుభవిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. మనం అనుభవిస్తున్నాము కనుక మన కళ్ళతో చెవులతో అన్ని ఇంద్రియాలతో అది సత్యం అని చెప్పి మనం అనుకుంటున్నాం అనుభవం ఉండడం వల్ల. ఇది సత్యం అనుకోవడానికి మరొక కారణం ఏమిటంటే మనం వ్యవహారం చేస్తున్నాం దీంతో. ఈ మనుషులు, ఈ వస్తువులు, ఈ విషయాలన్నిటితో మనం వ్యవహారం చేస్తున్నాం. అలా వ్యవహారం చేస్తున్నప్పుడు మనుషులతో వస్తువులతో అన్నీ ఉపయోగించుకుంటున్నప్పుడు అది నాకు సత్యమే కదా. ఇది 2వ కారణం. మనకు ఈ జగత్తు సత్యం అనిపించడానికి 2వ కారణం. దీనితో నేను వ్యవహారం చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, పనులు చేస్తున్నాను, వ్యక్తులతో మాట్లాడుతున్నాను, వస్తువులతో పని చేసుకుంటున్నాను. కనుక వ్యవహారం ఉండడం వల్ల అది మనకు సత్యంగా అనిపిస్తున్నది. మొదటిది ఏం చెప్పాను? అనుభవం వలన సత్యం అనిపిస్తున్నది. వ్యవహార యోగ్యంగా ఉండడం వలన సత్యం అనిపిస్తున్నది. 3వ కారణం ఏమిటి? ఈ జగత్తు సత్యం అనిపించడానికి కారణం అంటే దానివల్ల నాకు కొంచెం ప్రయోజనం ఉన్నది, కొంచెం ప్రయోజనాన్ని పొందుతున్నాను కదా.
పుష్పం చూస్తే ఆనందంగా ఉంది, ఆ వాసన చూస్తే ఇంకా ఆనందంగా ఉంది. తలలో పెట్టుకుంటే అందరు బాగుంది, ఎక్కడ కొన్నావు ఈ పుస్తకం, పువ్వు ఎక్కడ దొరికింది నీకు అని అడుగుతారు. కొంచెం ప్రయోజనం ఉన్నది కదా నాకు. మంచినీళ్ళు ఉంటే తాగితే దాహం తీరుతోంది, ప్రయోజనం ఉన్నది. ఆకలి అయితే అన్నం తింటే ఆకలి తీరుతున్నది, ప్రయోజనం ఉన్నది. ప్రతి వస్తువు నాకు ఏదో ఒక ప్రయోజనాన్ని ఇస్తూనే ఉన్నది కనుక ఈ ప్రపంచం సత్యం. అనుభవానికి ఉండడం వలన సత్యం, వ్యవహార యోగ్యంగా ఉండడం వలన ఇది సత్యం, నాకు ప్రయోజనం ఇస్తున్నది కనుక ఇది సత్యం. మా అబ్బాయి పుడితే నాకు ఆనందం అన్నావు, అమ్మాయి పుడితే ఆనందం అన్నావు. ఆనందం ఉందో లేదో అది వేరే విషయం. ఉందనుకొని పుడతారు పిల్లలు. పుట్టిన తర్వాత నాకు ఆనందం ఇస్తున్నాడు కదా, అవి కొనిపెడుతున్నారు, ఇవి కొనిపెడుతున్నారు, తెచ్చి పెడుతున్నారు, ప్రయోజనం ఉంది కదా. ఈ 3 కారణాల వలన మనం ఈ జగత్తుని సత్యం అనుకుంటున్నాం. శాస్త్రం ఏమంటున్నదంటే ఈ 3 కారణాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏ కారణాలైతే చెప్పావో ఆ కారణాలన్నీ నేను ఒప్పుకుంటాను. అనుభవానికి ఉన్నది, ప్రయోజనము ఉన్నది, వ్యవహార యోగ్యంగాను ఉన్నది అయినప్పటికీ అది ఆత్మ అంత సత్యము కాదు. ఇది ఆత్మ అంత సత్యము కాదు. మనం మాండూక్యోపనిషత్తులో చూసాం. నీ కలలో కూడా అన్ని అనుభవానికి ఉన్నాయి. వ్యవహారం చేసావు కలలో వస్తువులతో, కలలో వస్తువులు కూడా నీకు ప్రయోజనాన్ని ఇచ్చాయి. కలలో దాహం అయితే కలలో నీళ్లు ఉపయోగపడినయ్యా లేదా? అంత మాత్రం చేత సత్యమైందా? చెప్పండి. మరి సత్యం కాలేదే. కనుక ఒక వస్తువు ప్రపంచం అనేటటువంటి సత్యం కావడానికి నిర్ధారణ చేయడానికి ఈ 3 ప్రమాణాలు కాదు. ఈ 3 వల్ల నీకు ఇది సత్యం అనిపించింది అంటే కలలో కూడా ఉన్నాయి ఈ 3. కళ అనుభవించావు, కళ వస్తువుల వల్ల ప్రయోజనం ఉన్నది నీకు, కళలో విషయాలతో నువ్వు వ్యవహారం చేశావు, అయినా సత్యం కాలేదు. కనుక జాగ్రదపి మిథ్యా స్వప్న ప్రపంచవత్. జాగ్రత్త మిథ్యా, స్వప్న ప్రపంచవత్. స్వప్న ప్రపంచంలాగానే ఇది కూడా మిథ్యా అన్నది శాస్త్రం. మనకు కనిపించేవన్నీ కూడా సత్యం కాదంటుంది. మనమేమో కనిపించేవన్నీ సత్యం అంటాం మనం. మరి ఏమిటయ్యా సత్యం అని అడిగితే శాస్త్రం అంటుంది నీకు కనపడనేది ఒకటి ఉంది, ఆత్మ, అది సత్యం అంటుంది. మనకు కనపడదు, అనుభవానికి రాదు, ప్రయోజనము లేదు. అనుభవానికి రానటువంటి, ప్రయోజనం లేనటువంటి, వ్యవహారం చెయ్యడానికి యోగ్యం కానటువంటిది అది ఉన్నది, అది సత్యం అని చెప్తున్నది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. మరీ 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 వక్కాణించి చెప్తున్నది శాస్త్రం. ఇది పరిహాసం చేయడం కదా మనల్ని. శాస్త్రం పరిహాసమే కదా. నువ్వు చూసేదంతా సత్యం కాదు, నువ్వు వ్యవహారం చేసే విషయాలన్నీ సత్యం కాదు, నీకు ఉపయోగపడేవన్నీ సత్యం కాదు, నీకు కనపడనిది ఏదో సత్యం, నీకు ఉపయోగపడనిది సత్యం, నీకు ప్రయోజనం లేనటువంటిది సత్యం అంటే ఎట్లా కోపం వస్తుందా రాదా శాస్త్రం మీద? కోపానికి బదులు మనం ఏం చేయాలి? ఎందుకు అంటున్నది శాస్త్రం ఇట్లా? ఈ వేదం భగవంతుడే కదా ఇచ్చాడు మనకు, వేదాలలో ఈ విధంగా ఎందుకు చెప్పబడింది అని చెప్పి మనం అసలు ఎందుకు చెప్పిందవ్వా ఇట్లా అని ఆలోచించాలి. అంతేకాని మనకు అనిపించింది సత్యం అని చెప్పనకూడదు. అందుకని 1 నుంచి 7 వరకు ఏం చెప్పింది ఉపనిషత్తులో? ఉద్దాలకుడు ఏం చెప్పాడు శ్వేతకేతువుతో? నాయన, ఈ జగత్తంతా కూడా బ్రహ్మ సత్ ఒక్కటే ఉన్నది, అదే ఇన్ని రకాలుగా రూపాలు చెందింది. 3 రూపాలుగా అగ్ని, జలం, భూమిగా 3 రూపాలలో వ్యక్తమైంది అన్నాడు. ఆ బ్రహ్మమే సత్తే ఈ 3 రూపాలలో కనపడుతున్నది అని చెప్పుకుంటూ వచ్చారు సృష్టి ప్రకరణం. చెప్తూ వస్తూ వస్తూ చివరికి ఏమన్నారు? అగ్ని వలన వాక్కు వచ్చిందని. మనస్సు దేని నుంచి వచ్చింది? అగ్ని, అన్నం వలన మనస్సు వచ్చింది. అన్నాత్ మనః, భూమి నుంచి మనస్సు వచ్చింది. జలం నుంచి ప్రాణం వచ్చింది.
అగ్ని నుంచి వాక్కు వచ్చింది అని చెప్పారు. నువ్వు మాట్లాడటానికి, ఆలోచించడానికి, ఈ ప్రాణం పనిచేయడానికి అగ్ని, జలం, పృథివీ ఈ మూడిటి వల్ల వచ్చింది. కనుక ఈ మాట అనేటువంటిది, ఆలోచన అనేటువంటిది, ప్రాణం అనేటువంటిది సత్యం కాదు. వాటి యొక్క కారణం సత్యం, కార్యం సత్యం కాదు అని చెప్పింది. మనం చూసిన మంత్రాల్లో ఎరుపు, నలుపు, తెలుపు రంగులు ఎక్కడెక్కడైతే చూస్తున్నావో ఆ వర్ణాలన్నీ కూడా 3 భూతాలకు సంబంధించినవే. ప్రతి వస్తువు కూడా ఆ రంగులతో కలిసి ఉన్నదే. కనుక ఆ రంగులు నువ్వు చూస్తున్నావంటే 3 భూతాలను చూస్తున్నట్లే. ఆ 3 భూతాలు కూడా నిజంగా లేవు. ఉన్నది బ్రహ్మమే, సత్తే ఆ 3 రూపాలుగా కనపడుతోంది. ఆ 3 రూపాలే అన్ని రూపాలుగా కనపడుతున్నాయి. కనుక కారణం అనేటువంటిది సత్తు మాత్రమే, ఇది నిజంగా లేదు. అలా చెప్పినప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకొని దాన్ని మనం అన్వయించుకోవాలి. ఏ విధంగా నువ్వు చూసేవన్నీ లేవంటే, కుండ చూస్తున్నావు, కుండ లేదు కదా, మరి నువ్వు చూస్తున్నావుగా. వ్యవహార యోగ్యంగా ఉంది కుండ, కంటికి అనుభవానికి ఉన్నది కుండ, ప్రయోజనము ఉన్నది, అయినా లేదన్నది నిజమే కదా. మరి మట్టి కుండగా ఉన్నది, కానీ కుండ అనే వస్తువు మట్టి కాకుండా వేరొకటి లేదు. అప్పుడు కుండ వాచారమణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం అన్నాం. మట్టే సత్యము, కుండ అనేది నీ నాలుక మీద ఆడుతున్నటువంటి ఒక పేరు, వ్యవహారానికి పెట్టుకున్నావు అన్నది. ఈ డెస్క్ కూడా అంతే, బల్ల కూడా అంతే. ఏ వస్తువైనా తీసుకోండి, నిజంగా ఆ వస్తువు లేదు ఆ పదార్థం కంటే. కారణం కంటే కార్యం వేరుగా లేదు కనుక కారణం కంటే, బంగారము కారణం కంటే గొలుసు వేరుగా లేదు, మట్టి కంటే కుండ వేరుగా లేదు, చెక్క కంటే ఈ డెస్క్ వేరుగా లేదు, దారం కంటే వస్త్రం అనేది వేరుగా లేదు కనుక, అదేవిధంగా బ్రహ్మము కంటే ఈ జగత్తు వేరుగా లేదు. జగత్ కార్యం, బ్రహ్మ కారణం, సత్ బ్రహ్మ. కనుక కారణం సత్యం కనుక బ్రహ్మ సత్యం, జగత్ కార్యం మిథ్యా. గొలుసు సత్యమా, బంగారం సత్యమా? ఎంత బాగా చెప్పారు చూడండి అందరూ. బంగారమే సత్యం. మరి నువ్వు చూస్తున్నది గొలుసా బంగారమా? బంగారమే, కానీ గొలుసు రూపంలో చూస్తున్నావు. గొలుసుగా చూస్తున్నా కూడా లోపల మనస్సుకు, లోపల బుద్ధిలో ఏ జ్ఞానం ఉంది నీకు? బంగారం 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 అనే జ్ఞానం ఉన్నది. దానికి ఏం పిహెచ్డి చదివావు? కాలేజీకి వెళ్ళావా? పిహెచ్డి చేసావా? ఎంఫిల్ చదివావా? ఏం చదివావు? కారణమే కదా అది. గొలుసు కార్యం, ప్రోడక్ట్ అన్నాం. కనుక గొలుసు సత్యం కాదు, మిథ్యా. బంగారమే సత్యం అనడంలో ఏమైనా తప్పు ఉందా? కానీ బంగారం ఉపయోగపడదు. చెవుల దగ్గర పెట్టుకుంటావు, బంగారం ముద్దని పెట్టుకోలేవు కదా. మెడలో వేసుకుంటావా? వేసుకోలేవు కదా. గొలుసు అయితే ఉపయోగపడుతుంది. చక్కగా చేతులకు వేసుకునేవి ఆభరణాలు వేరు, మెడలు వేసుకునేవి వేరు, చెవులకు పెట్టుకునేవి వేరు. ఉపయోగం ఉంది. ఉట్టి బంగారం అయితే ఏం ఉపయోగం ఉంటుంది? చూస్తూ కూర్చోవాల్సిందే దాన్ని. అంత మాత్రం చేత ఉపయోగపడుతున్నాయి కదా రకరకాల ఆభరణాలతో అని చెప్పి ఇవి సత్యం అంటావా? గోల్డ్ సత్యం అంటావా? అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నా కూడా బంగారమే సత్యం అన్నావా లేదా? ఆభరణాలన్నీ సత్యం కాదని తెలుసు కదా. మరి ఇదే జ్ఞానాన్ని ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు కదా అంటుంది శాస్త్రం. ఆభరణాలు బంగారం గురించి అంత బాగా జ్ఞానం ఉన్నప్పుడు నీకు బ్రహ్మను గురించి, కారణం బ్రహ్మ గురించి ఎందుకు ప్రయత్నం చెయ్యవు? కారణం బ్రహ్మ, జగత్ కార్యం. కారణం కంటే కార్యం వేరుగా ఉండదు కనుక జగత్ అనేది బ్రహ్మమైన కారణం కంటే వేరుగా లేదు. నీకు కనిపిస్తున్నప్పటికీ కూడా అది సత్ 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 అనే ఉన్నది. ఉన్నది ఉన్నది ఉన్నది, ఉనికిగా ఉన్నది అన్నారు. మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, డెస్క్ ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు, ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, అన్ని ఉన్నది ఉన్నది అంటున్నది. ఆ ఉన్నది అనేదే సత్యం, బ్రహ్మ, సత్ అన్నారు. ఈ నామరూపాలన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. కొద్ది సంవత్సరంలో కిందట లేవు, ఇప్పుడు కనపడుతున్నాయి, మళ్ళీ కనపడకుండా పోతాయి. కానీ ఉన్నది అనేది మాత్రం వస్తువులుంటే వ్యక్తమవుతున్నది, లేకపోతే వ్యక్తం కాకుండా ఉంటున్నది, అంతే. సత్ అనేటువంటిది ఇప్పుడు ఈ కొండ ఉన్నది అన్నాం.
కుండ ఉన్నది అన్నాం. ఈ కుండ పగిలిపోతే ఏమంటారు? మట్టి ఉన్నది అంటాం. ఈ మట్టిని భూమిలో కలిపితే ఏమంటాం? భూమి ఉన్నది అంటాం. మట్టి కుండ పోయింది, మట్టి అనే పేరు పోయింది, భూమి అనే పేరు మిగిలింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీటి నుంచి వచ్చింది. నీరు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం. ఆకాశం సత్ బ్రహ్మ ఆత్మ. అది కారణం, మూల కారణం అని ఇంతవరకు తెలుసుకున్నాం మనం. ఇంతవరకు మనం బ్రహ్మ సత్యం, కారణం బ్రహ్మ సత్యం, జగత్ కార్యం కనుక జగత్ బ్రహ్మ కంటే వేరుగా లేదు. మనకు కనపడుతున్నప్పటికీ కూడా అది వ్యవహార యోగ్యమే కానీ వ్యావహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు. ఇది జీర్ణం చేసుకోవాలి. మన ప్రతి అణువులో ఇది సత్యం సత్యం అనే విషయాన్ని మనకు తెలియాలి. బ్రహ్మమే సత్యం. నేను ఏది చూసినా బ్రహ్మమే. అందుకనే సదాశివ బ్రహ్మేంద్రులు సర్వం బ్రహ్మమయం అని పాడారు. రేరే సర్వం బ్రహ్మమయం అన్నారు. కనుక ఆ పాటలో ఆయన అర్థం చేసుకొని పాడారు. అంతా బ్రహ్మమే అనేటువంటి ఆయన అర్థం చేసుకున్నారు. అలా అర్థం చేసుకొని పాడాలి. ఆ బ్రహ్మమునే రూపంగా చెప్పి అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నారు. ఆ రామమయమైనటువంటి రూపాన్ని అర్థం చేసుకుంటే బ్రహ్మం అర్థమవుతుందని చెప్పి ఎన్నో మెట్లు చెప్పారు. మనం మెట్లు ఎక్కడానికి ప్రయత్నం చెయ్యం, అక్కడే కూర్చుంటాము. ఎవరన్నా హ్యాండ్ ఇచ్చి మనకు సపోర్ట్ ఇచ్చి లేపితే కూడా నేను రాను అంటే అక్కడే కూర్చుంటాం. అదే సత్యం అనుకుంటూ ఉంటారు. అయితే ఏమిటి సత్యం అనుకో, పోనీ ఏమిటి నష్టం ఏంటి? జగత్తు సత్యం అనుకున్నావు, అనుకుంటే ఏమిటి నష్టం అన్నాడు. ఏమీ లేదు, అది సత్యం అనుకుంటే నీకు శాంతి సుఖం అందులో ఉన్నది అని చెప్పి నువ్వు ఎదురు చూస్తావు. శాంతి సుఖం అందులో నుంచి పొందాలని ప్రయత్నం చేస్తావు. అలా ప్రయత్నం చేసినప్పుడు చాలా నిరుత్సాహపడాల్సి వస్తుంది, డిసప్పాయింట్మెంట్ వస్తుంది నీకు. అది వచ్చినప్పుడు దుఃఖపడతావు. ఏ సుఖశాంతికైతే నువ్వు పాకులాడుతున్నావో ఆ సుఖశాంతి నీకు అందులో దొరకదు అన్నారు. ఆ జగత్తులో, ఈ ప్రపంచంలో, మనుషులు, వస్తువుల్లో నీకు సుఖశాంతి లేదు. కనుక జగత్తుని కనపడుతున్న దాన్ని, వ్యవహారాన్ని ఉపయోగించుకో చక్కగా. వద్దని చెప్పలేదు, మనకు ప్రాక్టికల్గా చాలా ఉపయోగం ఉంది, ఉపయోగించుకో. కానీ ఎందుకు ఇచ్చాడు ఈ భగవంతుడు ఈ జగత్తుని మనకు? ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం నిన్ను ఇచ్చాడు మనకు. ఈ సద్రూపాన్ని తెలుసుకోవడం కోసం ఈ భగవంతుడు ఈ కార్యరూపంలో ఇచ్చాడు, ఈ జగత్తుని ఇచ్చాడు మనకు. దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా నువ్వు బ్రహ్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ కార్యాన్ని, జగత్తుని ఇచ్చినప్పుడు దానిలో ఎంజాయ్మెంట్ అంటే అందులో సుఖంలో, భోగంలో పడిపోయి అదే సత్యం, నాకు సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది ఈ జగత్తు వల్ల, పిల్లల వల్ల, ఆస్తుల వల్ల, వీటన్నిటి వల్ల నేను చాలా ఆనందంగా శాంతిగా ఉంటాను అనేది కుందేటి కొమ్ము లాంటిది. కుందేటి కొమ్ము ఉందా? లేదు. అదేవిధంగా ఈ జగత్తులో కూడా సుఖం లేదు, ఉండడానికి వీలు లేదు. అది నీ పొరపాటు. అపురం గ్రహపాటు. గ్రహం పట్టుకుందిట, శని గ్రహం పట్టిందిట, ఆ గ్రహం పట్టిందిట. ఏ గ్రహం పట్ల? నీ బుద్ధిలో అజ్ఞానం అనే గ్రహం పట్టింది నీకు. ఆ అజ్ఞానాన్ని వదిలిపెట్టుకోవాలి అంటుంది. కనుక నీకు సుఖశాంతి కావాలి అంటే నువ్వు ఇది సత్యము కాదు, దీని వెనకాల ఉన్నటువంటి, దీనికి ఆధారమైనటువంటిది సత్ బ్రహ్మము అదే అని తెలుసుకోవాలి. దాని కొరకే. లేకపోతే మరణ భయం, వృద్ధాప్య భయం, వ్యాధి భయం, అనేక భయాలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. పులి వెంటాడినట్లుగా వెనకాల పులి ఉంటే ఎట్లా ఉంటుంది? పులి మనల్ని వెంబడిస్తూ ఉంటే, ముసలితనం అనేది పులి మనల్ని వెంబడిస్తున్నది, వ్యాధి అనే పులి మనల్ని వెంబడిస్తున్నది, మరణం అనేటువంటి పులి మనల్ని వెంబడిస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క భయాన్ని నుంచి నువ్వు బయటపడాలంటే ఒక్కటే మార్గం, సుఖం శాంతి అనేటువంటిది. సుఖశాంతులు అంటారు మన వాళ్ళు. అది ఎక్కడుందని అంటే ఈ జగత్తుకు కారణమైనటువంటి సత్తుని నువ్వు గ్రహించి తీరాలి. అప్పుడే నీకు సుఖము శాంతి. అంతవరకు సుఖ శాంతి లేదు. ఈ ప్రపంచంలో ఎవరు సుఖంగా శాంతిగా ఉండలేరు. ఉండడం అసంభవం. ఉన్నట్లుగా కనపడతారు కొంతకాలం, కొంత సమయం, కొన్ని చోట్ల, ఎప్పుడూ ఎల్లప్పుడూ అన్ని చోట్ల
సుఖంగా ఉండలేరు. కావాలంటే పోయి పరీక్ష చేసి చూడండి, ఎగ్జామిన్ చెయ్యండి, ఎవ్వరూ లేరు. ఎందుకంటే సుఖం అనేది అందులో లేదు కనుక. సో బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అని ఇంతవరకు చెప్పారు. 7వ ఖండం వరకు మనకు చెప్పినటువంటి విషయం ఇంతవరకు బోధపడింది. అందుకని పరమార్థానంద స్వాముల వారు ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తుంటారు. మనం బొమ్మల కొలువులో అట్టతో చేసినటువంటి కార్డుబోర్డు చైర్ పెడుతుంటాం, దానికి చెమ్కీ పేపర్ అంటించి కుర్చీలు పెడుతుంటాం కదా, బొమ్మలు ప్లాస్టిక్ చిన్న చిన్న కుర్చీలు పెడుతుంటారు. అందులో కూర్చుంటారా? కూర్చుంటే ఏమవుతుంది? ఆ కార్డుబోర్డు చైర్లో కూర్చుంటే ఏమవుతుంది? కింద పడతారు. కింద పడితే నడుము విరుగుతుంది, తలకాయ పగులుతుంది. ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా కార్డుబోర్డు చైర్తో సమానం. ఆ బొమ్మలు ఉంటాయి చూసారు, వాటి మీద కూర్చుంటే ఏమవుతుంది? అవి ఊరికి అలంకరణకే, చూసి ఆనందించాలి అంతే. అంతేగాని దాని మీద కూర్చోకూడదు, అంటే దాని మీద ఆధారపడకూడదు. ఈ జగత్తు కూడా కార్డుబోర్డు చైర్ లాంటిదే, కానీ దాని మీద ఆధారపడితే మన సుఖశాంతి కోసం మనకు నిరుత్సాహమే వస్తుంది అని అర్థం. ఇలా చెప్పంగానే ఎవరైనా విని అర్థం చేసుకుంటే వాళ్ళు ఉత్తమ అధికారులు. అందరికీ రాదు అది. మొట్టికాయలు తినాలి, డిక్కి మొక్కీలు అంటుంటారు చూసారా, తన దాకొస్తే కానీ తెలియదని. అవి ఒక చోట అనుభవిస్తే కానీ నిజమే, అప్పుడే చెప్పారు మా స్వామిని, అప్పుడే చెప్పారని చెప్పి 10 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత. అంటే అనుభవంలోకి వచ్చి బాగా మనకు కష్టం వచ్చి అన్నీ నష్టపోయిన తర్వాత దుఃఖం తీవ్రంగా అనుభవించి ఇంకా తట్టుకోలేక తాళలేక ఆ సమయంలో ఈ వార్తలు ఏమన్నా పనిచేస్తాయి ఏమో. చాలామందికి 199 మందికి అలాగే పనిచేస్తాయి. కానీ కొంతమందికి మాత్రం పూర్వజన్మ సంస్కారం వల్ల, అది భగవద్గీతలో చూడబోతున్నాం తర్వాత, వాళ్ళకి చిన్నప్పటి నుంచే వస్తాయి. పోనీలేండి, ఎప్పుడొకప్పుడు వస్తే సరే, అంతే కదా. కానీ కొంతమందికి జన్మకు కూడా రావు, మళ్ళీ నెక్స్ట్ జన్మ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎవరు వాళ్ళంటే క్లాసుకు రాని వాళ్ళందరూ. క్లాసు వచ్చే వాళ్ళందరికీ ఈ జన్మలోనే వచ్చేస్తుంది, రాని వాళ్ళకి ఏముంది పాపం, తెలియదు కదా మరి. అట్లాగే అజ్ఞానంలో ఉండి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు. అర్థమైందా? ఇంతవరకు పూర్తి చేసాం. సరే, ఇప్పుడేం చెప్పబోతున్నారు ఉద్దాలక మహర్షి? ఏం చెప్పబోతున్నారంటే, జీవో బ్రహ్మైవ నాపరహ. తత్పద విచారం అయిపోయింది. ఆ పరమాత్మ సత్ చైతన్యం బ్రహ్మ ఉన్నది, అదే సత్యం. త్వం అసి, నువ్వే అయి ఉన్నావు. జీవ తత్ సద్బ్రహ్మ ఏవ. ఈ జీవుడు, నువ్వు ఉన్నావే శ్వేతకేతు, నువ్వెవరో తెలుసా? నువ్వు ఆ జగత్ కారణం బ్రహ్మ, నువ్వే అన్నాడు శ్వేతకేతు. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు అర్థం చేసుకోవడానికి. 12 సంవత్సరాలు గురుకులంలో ఉండి వచ్చాడు కదా, మంచి మేధస్సు ఉన్నది, తేజస్సు ఉన్నది, జ్ఞానం ఉన్నది, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నది. ఆ శ్రద్ధ పట్టుదల ఉండడం వలన తండ్రి చెప్పేవన్నీ కూడా అనుసరిస్తూ వింటూ ఉన్నాడు జాగ్రత్తగా. చెప్పండి నాన్నగారు, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అంటున్నాడు. ఆ శ్రద్ధ ఉండాలి. గురువుగారు ఇంకా ఏం చెప్తారా, ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఉంటేనే కదా మనం వినగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ శ్వేతకేతు అంత ఉత్సాహంగా ఉన్నాడు. తండ్రి ఇంకా సంతోషంగా, చెప్తాను నాయన విను తర్వాత, జీవుడు బ్రహ్మ వేరే కాదు అంటున్నారు. ఈ 8వ ఖండంలో చాలా ముఖ్యమైన ఖండం, 2వ భాగం. 6వ అధ్యాయంలో 2 భాగాలు. సృష్టి ప్రక్రియ 1 నుంచి 7 ఖండాల వరకు మొదటి భాగం, 8 నుంచి చివరి వరకు 2వ భాగం. ఈ 2వ భాగమే చాలా ముఖ్యం. ఇది మహావాక్యం. తత్ త్వం అసి అని చెప్పబోతున్నారు. మొదటి మంత్రం చదువుతాం. మహావాక్య భాగం చాలా కష్టమైనటువంటి ఖండం. ఈ ఖండం అంటే ఇప్పుడు రాబోయేవన్నీ కూడా ఉపనిషత్తు ఒక తన భాషలో వెళుతూ ఉంటుంది. ఆ భాషను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది విషయం ఇక్కడ. మాటలు అర్థమైతే మనం ఆ మాటలన్నీ డిక్షనరీ మీనింగ్లో చూడకూడదు.
అది లింగ్విస్టిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్ అంటారు, లింగ్విస్టిక్ అనాలిసిస్ అంటారు ఇంగ్లీష్లో. లింగ్విస్టిక్ అంటే భాషాపరంగా కొన్ని పదాలు మనకు తెలిసిన పదాలే వాడుతుంది ఉపనిషత్తు భాషాపరంగా. కానీ మనకు ఆ సంస్కృత భాష తెలియకపోవడం వలన కొన్ని పదాలు మనకు అర్థం కావు. ఒక విషయం, ఆ సంస్కృత భాషలో కొన్ని ఉత్పత్తులు ఉంటాయి, డెరివేషన్ అంటారు, స్పెషల్గా ఉంటాయి. అవన్నీ కూడా అవన్నీ చెబుతూ ఇది దీనికి అర్థం అంటుంది ఉపనిషత్తు. అందుకని పోయి నేను డిక్షనరీ చూసుకుంటాను అనకూడదు. డిక్షనరీ చూస్తే అదొక మీనింగ్ ఉంటుంది. ఇక్కడ కాంటెక్స్చువల్ మీనింగ్ చూడాలి, మనం సందర్భానుసారంగా చూడాలి అర్థాన్ని. ఈ సందర్భంలో ఈ పదానికి ఏమిటి అర్థం, ఈ సందర్భంలో ఈ మహావాక్య సందర్భంలో ఈ పదానికి ఏమిటి అర్థం అనేది మనకు ఉపనిషత్తు ద్వారానే తెలుస్తుంది గురుముఖంగా. అంతేకాని డిక్షనరీలో, సాంస్క్రిట్ డిక్షనరీలో చూడకూడదు. నాకు వ్యాకరణం వచ్చు కదా, సంస్కృతం వచ్చు కదా, నేను అర్థం చూసుకుంటానంటే అక్కడ వేరే అర్థం ఉంటుంది, ఇక్కడ వేరే అర్థం ఉంటుంది. ఆ వేరే అర్థం ఏమిటో అని చెప్పి మనం మంత్రంలోకి వెడితే మనకు తెలుస్తుంది. కనుక ఆ పదాలు 3 పదాలు వాడబడతాయి ఇక్కడ. ఆ 3 పదాలు మీకు పరిచయం చేస్తాను, తర్వాత మంత్రం చదువుతాం. మొదటి పదం ఏమిటంటే స్వపితి అనే పదం. స్వపీతి, సరస్వతి స, స్వపీతి. రెండవ పదం అశనాయ, అశనాయ, శంకరశ, అశనాయ. మూడవ పదం ఉదన్య, ఉదన్య. ఇప్పుడు 1-2 మంత్రాలలో ఈ ఖండంలో, ఈ 8వ ఖండంలో 1-2 మంత్రాలలో స్వపితి అంటే ఏమిటిని చెప్పబడింది. స్వపీతి అంటే ఏమిటి? 1-2 మంత్రాలు ఈ 8వ ఖండంలో 1-2 మంత్రాలు స్వపితి అంటే ఏమిటి లక్షణం. 3-4 మంత్రాలలో అశనాయ అనే విషయం చెప్పబడింది. అశనాయ అంటే ఏమిటి అని చెప్పబడింది. 5-6 మంత్రాలలో ఉదన్య వర్ణనం చేయబడింది. ఉదన్య అంటే ఏమిటి చదువుతాం. మంత్రం 204వ పేజీ, 8వ ఖండం, మొదటి మంత్రం. ఉద్దాలకో హారుణి శ్వేతకేతుం పుత్రమువాచ స్వప్నాంతం మే సౌమ్య బిజానీహీతి యత్రైతత్ పురుషః స్వపితి నామ సతా సౌమ్య తదా సంపన్నో భవతి. స్వమపీతో భవతి. తస్మాదేవ గుం స్వపితిత్యాచక్షతే. స్వగుం హ్యపీతో భవతి. ఈ మొదటి మంత్రంలో ఉద్దాలకుడు ఏమి చెప్తున్నారు శ్వేతకేతువుతో అంటే, మంత్రంలోకి వెళ్లే ముందు దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అది చెప్తాను. ఈ సద్బ్రహ్మాన్ని కారణం బ్రహ్మ అని తెలుసుకున్నాం, కానీ అదే సత్యం, మరొకటి లేదు దానికంటే అని తెలుసుకోవాలి. కారణమని తెలుసుకున్నంత మాత్రాన మనకేం ప్రయోజనం ఉండదు. కారణమని తెలుసుకున్న తర్వాత అది ఆ సద్బ్రహ్మ ఎలా ఈ ప్రపంచంలో కార్యం రూపంలో ఉన్నది అనే విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ ఎలా గ్రహించాలి అంటే, ఆ సద్బ్రహ్మని అధిష్టాన చైతన్యం అంటాం. ఆ సత్ బ్రహ్మని అధిష్టాన చైతన్యం. పరమాత్మ అంటే అర్థమవుతుంది అందరికీ. మరి శాస్త్రం లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవాలి కదా. ఏ పరమాత్మ దేవుడని పిలుస్తున్నారో ఆ పరమాత్మ దేవుణ్ణే ఉపనిషత్తులో అధిష్టాన చైతన్యం అంటారు. అధిష్టానం అంటే
అన్నిటికీ మూలం ఆధారం అని అర్థం. ఇప్పుడు ఈ బల్ల ఉన్నది అంటే భూమి అధిష్టానం, దానికి భూమి ఆధారంగా ఉన్నది. ఈ డెస్క్కి చెక్క అధిష్టానం, గొలుసుకి బంగారం అధిష్టానం అంటాను చూసారా. ఆత్మ అంటే దాని స్వరూపం. గొలుసు యొక్క ఆత్మ ఏమిటి? బంగారం. ఈ చెక్కకు ఆత్మ ఏమిటి? చెక్క. ఈ వల్లకి ఆత్మ చెక్క. ఆత్మ పదం అట్లా వాడతాం, అర్థమైందా? అంటే దాని యొక్క కంటెంట్ అది ఆత్మ అంటే అక్కడ అర్థం. వాడు నా ఆత్మ అండి అంటుంటారు. నా ఆత్మతో సమానం. ఆత్మ చూసావా నువ్వు? ఏ రూపంలో చూసావో చెప్పు. పదం రాస్తాం, సెల్ఫ్. నా ఆరో ప్రాణం అండి, నా ఆత్మతో సమానం అంటాం, తెలియకుండా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ అధిష్టానం అనే సత్తనే బ్రహ్మ, కారణం బ్రహ్మ, జగత్కారణం బ్రహ్మ, సత్తు ఉనికి అనేటువంటిది ఈ అగ్ని ద్వారా వాక్ రూపంతో, జలం ద్వారా ప్రాణరూపంతో, పృథ్వీ ద్వారా పురుష అన్న శరీరంతో, అన్నం వల్లనే కదా ఈ శరీరం వచ్చింది, అన్న రూపంగా ఈ శరీరంలో వ్యక్తమవుతున్నది. వాక్కు ద్వారా అంటే 3 భూతాలుగా మారి, ఆ 3 భూతాలుగా మారిన తర్వాత ఆ 3 భూతాలే వాక్కు, ప్రాణము, మనస్సుగా, అధిష్టాన చైతన్యమే మనస్సుగా ఆలోచన చేయడం, అధిష్టాన చైతన్యమే ప్రాణంగా ఉంటూ అధిష్టాన చైతన్యమే వాక్కుగా మారింది. ఎలా మారిందండి అన్నారు. ఎలా మారిందంటే ఉపనిషత్తు ఉదాహరణ చెప్తుంది. ఏ విధంగా అయితే నువ్వు ముఖాన్ని అద్దంలో చూసుకుంటావో, ముఖాన్ని అద్దంలో చూసుకుంటావు, అద్దం ఉన్నంతసేపు నీ యొక్క ప్రతిబింబ ముఖం కనపడుతుంది. నువ్వు ప్రతిబింబ ముఖంగా మారావా లేదా? ఆ ప్రతిబింబ ముఖం ఎంతసేపు ఉంటుంది? అద్దం ఉన్నంతసేపు ఉంటుంది. అద్దం తీసేయి, ప్రతిబింబ ముఖం పోతుంది, కానీ నువ్వు ఉంటావు. ఇంకొక ఉదాహరణ, సూర్యుడు జలంలో, నీళ్లల్లో ప్రతిబింబిస్తున్నాడు. సూర్యుడు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు నీళ్లల్లో ప్రతిబింబిస్తున్నాడు, ఇంకొక సూర్యుడిగా కనపడుతున్నాడు. ఈ ప్రతిబింబించే సూర్యుడు దేని వల్ల ప్రతిబింబిస్తున్నాడు? నీటి వలన, నీరు ఉండడం వల్ల ప్రతిబింబిస్తున్నాడు. నీరు లేకపోతే ప్రతిబింబించడు. అయినా సూర్యుడు ఉంటాడా? ఉండడా? అద్దం ఉంటే ముఖం ప్రతిఫలిస్తుంది, అద్దం లేకపోతే ప్రతిఫలించదు, ముఖం ఉంటుంది. అబ్బా, ముఖం ఎక్కడికి పోదు. అర్థమైంది కదా? సత్తు చైతన్యం బ్రహ్మ కూడా ఈ మనస్సు, వాక్కు, ప్రాణము వాటి ద్వారా ప్రతిఫలిస్తున్నాడు. ఆ సత్తు బ్రహ్మమే ఇక్కడ ప్రతిబింబం ఏర్పడింది. ఏర్పడి ఈ మనస్సు, వాక్కు మాట్లాడుతున్నానా? ఇప్పుడు మనస్సు అలా ఆలోచించిన మాటలని బయటికి తీసుకొస్తున్నాను, మనసులో ఆలోచించాను, వాక్కు రూపంగా వస్తున్నది. ఈ 2 పనిచేయాలంటే ప్రాణం ఉండాలి. కనుక ప్రాణము, వాక్కు, మనస్సు ఈ 3 ఆ అధిష్టాన చైతన్యం యొక్క ప్రతిబింబం వలన ఈ 3 పనులు జరుగుతున్నాయి. అర్థమైందా? ప్రాణం పనిచేస్తున్నది, మనసు ఆలోచిస్తున్నది. కరెక్ట్గా 7 గంటలకు ఈ క్లాసు, 6:30కి ఈ క్లాస్ పూర్తి చేయాలి ఆలోచిస్తున్నది మనస్సు. అవునా? ఎలా ఆలోచిస్తున్నది? మాట ఎలా వస్తున్నది బయటికి? ప్రాణం ఎలా పనిచేస్తున్నది? చేతనం. ఆ అధిష్టాన చైతన్యం ఇక్కడ ప్రతిబింబించి ప్రత్యేగాత్మ అంటారు. ఆ అధిష్టాన చైతన్యమే ఇక్కడ ప్రత్యేగాత్మ రూపంలో సాక్షి చైతన్యంగా వ్యక్తమవుతున్నది. ఆ అధిష్టాన చైతన్యమే ఆ సత్ అనేటువంటిది, ఉనికి, ఎరుక, సత్ చిత్ అనేటటువంటి బ్రహ్మ చైతన్యం ఇక్కడ ప్రతిఫలించి, అద్దంలో ముఖం ప్రతిఫలించినంతనట్లుగా ఇక్కడ ప్రతిఫలించి ఈ వాగింద్రియం, ప్రాణము, మనస్సు అనేవి పనులు చేస్తూ ఉన్నాయి. వీటి ద్వారా ఆ
ప్రతిఫలిస్తున్నటువంటి చైతన్యానికే జీవాత్మ అని పేరు. ఆ ప్రతిఫలిస్తున్నటువంటి చైతన్యానికే, ఏ ప్రతిఫలిస్తున్న చైతన్యమైతే మనస్సు ఇంద్రియాలు వాక్కు ప్రాణంగా పనిచేస్తున్నదో ఆ ప్రతిఫలించే చైతన్యమే జీవాత్మ. ఈ ప్రతిఫలించే చైతన్యం ఆ అధిష్టాన చైతన్యం కంటే వేరా కాదు కదా. కనుక ఈ జీవాత్మ, ప్రత్యేగాత్మ అనే జీవాత్మ ఇక్కడ ఎవరు? నిజంగా పరమాత్మే, చైతన్యమే. ఈ ప్రత్యేగాత్మ అనేటటువంటి ఈ జీవుడు, ఈ సాక్షి చైతన్యం ఇక్కడ ఇది ప్రతిబింబిస్తున్నటువంటి చైతన్యం. కనుక ఈ చైతన్యం ప్రతిబింబించేది మీరు అద్దంలో చూసుకునే ముఖం మీకంటే వేరా కాదు కదా. అదేవిధంగా ఈ ప్రత్యేగాత్మ చైతన్యం, సాక్షి చైతన్యం, జీవ చైతన్యం ఆ పరమాత్మ చైతన్యం కంటే వేరు కాదు. అదే ప్రతిఫలిస్తున్నది ఇక్కడ. ప్రతిఫలించడం వల్ల తల ఆడుతున్నది, చేతులు రాస్తున్నాయి, ప్రాణం పనిచేస్తున్నది, మనసు ఆలోచిస్తున్నది. కనుక ఈ జీవాత్మ అనేటువంటిది సాక్షి చైతన్యంగా ఇక్కడ ఉన్నది. ఇది నువ్వు తెలుసుకోవాలి అంటే నాయనా, నేను నీకు నిద్ర గురించి చెప్తాను. ఇప్పుడు చెప్తూ ఉంటే గురువుగారు అర్థమైనట్లు ఉంటుంది, చాలా బాగుంటుంది వినడానికి, కానీ కష్టం. ఎవరికి కష్టం? సాధన చతుష్టయ సంపత్తి లేని వాళ్ళకి కష్టం, భక్తి శ్రద్ధ లేని వాళ్ళకి కష్టం. మీలాంటి వాళ్ళకి కష్టం కాదు, మీలాంటి వాళ్ళకి కష్టం కాదు. కనుక మనం అర్థం చేసుకోగలం. అందుకని ఉద్దాలకుల వారు ఏం చెప్తున్నారంటే శ్వేతకేతువుకి, నాయన నీకు తేలికగా అర్థం కావాలంటే నేను ఒకటి చెప్తాను. అది ఏమిటంటే, నిద్రకు పోతాం మనం, నిద్రలోకి వెళ్ళిపోతాం కదా. ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు అందరం నిద్రపోతామా? ఆ నిద్రమే ఇక్కడ స్వప్పితి అన్నారు. నిద్రపోవడాన్ని స్వప్నాన్ని నిద్ర అన్నారు. ఇక్కడ మనం స్వప్నం అంటాం, కల కాదు. ఇక్కడ ఈ మంత్రంలో వచ్చేది స్వప్పితి అంటే నిద్ర. మన నిద్ర గురించి ఇప్పుడు మనం విచారణ చేస్తాం. ఇందులో నిద్రలో ఏం చేస్తాం? నిద్రలో ఏం చేస్తామండి? ఏం చెయ్యం కదా. అదే కదా, నిద్రలో ఏం చేయకపోవడమే కదా నిద్ర. ఇప్పుడు నిద్ర నిర్వచనం చెప్తున్నారు. నిద్ర నిర్వచనం ఏమిటి అంటే, బాహ్య ప్రపంచం తెలియదు. అది ఎవరికి తెలియదండి? మాకు తెలుసు అన్నారు. కానీ తెలుసు, కొంచెంసేపు మనం మాట్లాడుకుందాం. నిద్ర అంటే ఏమిటి? నిర్వచనం. నిద్ర అంటే ఏముందండి? సుషుప్తి అంటారు సంస్కృతంలో, మనం తెలుగులో నిద్ర అంటాం. ఆ నిద్ర అనేది స్థూల శరీరం గురించి మనకు ఎరుక ఉండదు. పడుకుంటాం నిద్రలో, స్థూల శరీరం పని చెయ్యదు. జ్ఞానేంద్రియాలు, కర్మ ఇంద్రియాలు పని చెయ్యనటువంటి స్థితి, మనస్సు పని చెయ్యనటువంటి స్థితి, బుద్ధి పని చెయ్యనటువంటి స్థితి. అంటే బ్యాంక్ క్లోజ్ అంటే షట్టర్స్ వేస్తారు చూసారా? ఏదైనా షాప్ క్లోజ్ చేస్తే, బ్యాంక్ క్లోజ్ చేస్తే ఏం చేస్తారు? ఆ చిన్న చిన్న డోర్స్ ఉంటాయి, క్యాషియర్ డోరు, మేనేజర్ డోరు, రకరకాలు ఉంటాయి కదా షట్టర్స్ చిన్న చిన్నవి. సాయంత్రం 5 కాగానే ఏం చేస్తారు? అన్నీ వేసేస్తారు. అంటే ఏమిటి? ఎవరు పని చేయరు. అప్పుడు అందరు రెస్ట్ తీసుకుని ఉంటారు, ఏమి పని చేయవు, అన్నీ స్విచ్డ్ ఆఫ్, నో ట్రాన్సాక్షన్. అవునా? అదేవిధంగా మన నిద్రకు పోయినప్పుడు కూడా ఈ కళ్ళు రెస్ట్, ముక్కు రెస్ట్. నిద్రపోయేటప్పుడు ఈ పువ్వు పెట్టండి ముక్కు దగ్గర, ఏం పువ్వు? కళ్ళు తెలియదు, వాసన తెలియదు, రుచి తెలియదు, స్పర్శ. నాగుపాము మీద పోతున్నా సరే పడుకున్నప్పుడు పామే మన మీద వెళ్ళింది అనుకోండి, తెలుస్తుందా? ఎందుకు తెలియలేదు? ఈ శరీరం నాది కాదు, నాదని తెలియదు నాకు. ఆ స్థితిలో ఉంటాను నేను. మనస్సు పని చేయడం లేదు, స్పర్శ తెలియడం లేదు, ఇంద్రియాలు పని చేయడం లేదు, బుద్ధి అంతకంటే పని చేయడం లేదు. మెలుగుతో ఉన్నప్పుడే సరిగ్గా పనిచేయదు, నిద్రలో అస్సలు పని చేయడం లేదు. అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెస్ట్ తీసుకుంటున్నాయి. ఎక్కడ? లీనమైనవి. ఈ మనస్సు
లయమైపోయింది, విలీనమైపోయింది, లీనమైపోయింది. ఎక్కడ అంటే ఆ ఆత్మలో. స్వం అంటే తన నిజస్వరూపంలో. తన నిజస్వరూపంలో లీనమైపోయి నీ పేరు గుర్తుండదు. అందుకని అన్నమాచార్య కీర్తనలో, తందనాన అనే కీర్తనలో, నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు ఉండే మిట్ట భూమి ఒకటే. అంటే ఈ అర్థాలన్నీ వచ్చినాయి అందులో. అట్లా ప్రతి కీర్తనలో చాలా ఉన్నాయి. ఇంకా అట్లా అంటే మన నిద్రపోయేటప్పుడు మనకు స్థూల శరీర జ్ఞానం కానీ, సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సు బుద్ధి జ్ఞానం కానీ, ఇంద్రియాల జ్ఞానం కానీ ఏమీ ఉండదు. కానీ ప్రాణం మాత్రం పనిచేస్తుంది. అమ్మ థ్యాంక్ గాడ్. ఊపిరి మాత్రం నడుస్తున్నది, లేకపోతే ఇంకంతే అవుట్. ఊపిరి పనిచేస్తుంది, ప్రాణం పనిచేస్తుంది, మెలకు ఉంటే అదొక్కటి మాత్రం పనిచేస్తుంది. పొద్దున్నే లేవంగానే మళ్ళీ అన్ని డోర్స్ తెరుచుకుంటాయి. కళ్ళు లేవంగానే చూడటం, ముక్కు వాసన పనిచేస్తుంది, చెవులు ఇంద్రియాలన్నీ పనిచేయడం, మనస్సు పనిచేస్తుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అందుకని నిద్రలో హాయిగా ఉంటాం, సుఖంగా ఉంటాం, ఏమీ తెలియదు. అందుకే నిద్రపోవడానికి అందరం ఇష్టపడతాం. అప్పుడప్పుడు క్లాసులో కూడా నిద్రపోవడానికి వెనకాడం కదా. అందరూ నిద్రపోవడానికి రెడీ చేసుకుంటారు బెడ్ని. ఫస్ట్ రూము రెడ్ కిటికీలు అన్నీ వేసి హాయిగా వేసుకుని పడుకుంటాం. ఎందుకు అంత ప్రిపరేషన్? ఎందుకు అంత ప్రిపరేషన్ అంటే నాకు ఇష్టం నిద్ర. ఎందుకు అంత ఇష్టం అంటే అన్నీ మర్చిపోతాను కదా, శరీర బాధలు మర్చిపోతాను, నాకు ఉన్నవి లేనివి అన్నీ మర్చిపోతాను, ఆస్తి ఇంత ఉన్నదని తెలియదు, నాలెడ్జ్ ఇంత ఉన్నదని తెలియదు, శత్రువుల్ని మర్చిపోతాను, మిత్రుల్ని మర్చిపోతాను, కష్టాలు మర్చిపోతాను, సుఖాలు మర్చిపోతాను, అన్నీ మర్చిపోతాను. ఈ ప్రపంచంతో నాకే సంబంధం లేదు. ఎటువంటి మానసిక ఒత్తిడి లేనటువంటి ఆనందమైనటువంటి సుఖ శాంతి లభిస్తుంది. అది పోగొట్టుకుంటుంటానా అన్నారు. రే నువ్వు నిద్ర కనుక పోతే ప్రాణం పోతుందని ఎవడని చెప్పాడు అనుకోండి, నిద్ర స్వామీజీ అంటుంటారు, కళ్ళల్లో కారం వేసుకొని అయినా సరే మెలుకుతూ కూర్చుంటారు. ఏదన్నా అవుతుంది ప్రాణం పోతుంది అని అంటే నిద్రపోతారండి ఎవరన్నా? మళ్ళీ గ్యారంటీగా ఉదయాన్నే లేస్తాం, ఫ్రెష్గా లేస్తాం, ఎట్లున్నాను ఫ్రెష్గా ఉన్నానా లేదా అని చూసుకుంటాం. పైగా హాయిగా నిద్రపోయినానంట. ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఆ టైములో? ఆ నిద్ర సమయంలో 6 గంటలు 8 గంటలు ఎక్కడికి వెళ్ళావు? శ్వేతకేతు ఎక్కడికి వెళ్ళావో తెలుసా? ఆత్మస్వరూపంలోకి వీలమైపోయినావు. అది చెప్తున్నారు ఇక్కడ. చూడండి మంత్రం ఇప్పుడు. ఉద్దాలక ఆరుణి శ్వేతకేతుం పుత్రం ఉవాచ. ఉద్దాలకుడు, ఆయనకి మరొక పేరు ఆరుణి. అరుణపుత్రుడైనటువంటి ఉద్దాలకుడు తన పుత్రుడైనటువంటి శ్వేతకేతువుతో ఈ విధంగా అంటున్నాడు. ఏ సౌమ్య, ఏ పుత్ర. సౌమ్య అంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆ పుత్రుడి ముఖం చూసేటప్పుడు, ఎందుకంటే శ్రద్ధగా వింటున్నాడు కదా. ఏ సౌమ్య, వింటున్నావా? విజానీహి ఇతి, నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోవలసినది. విజానీహి ఏమిటది? ఎత్ర ఏతత్ పురుష స్వపితి నామ. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. ఏమంటాం అతన్ని చూసి? నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నాడు. స్వప్ అంటే టు స్లీప్ అని అర్థం. స్వపితి నిద్రిస్తున్నాడు. స్వపితి నిద్రిస్తున్నాడు, కల కాదు ఇక్కడ. స్వప్ అంటే కల కాదు, నిద్రిస్తున్నాడు. స్వపితి నామ సతా సౌమ్య తదా సంపన్నో భవతి. ఏ శ్వేతకేతు, అక్కడ నిద్రిస్తున్నాడు అంటున్నావే, అతను శరీరము, అతను పడుకున్న అతనికి అతని పేరు తెలియదు, అతనికి ఎక్కడున్నాడో పడుకున్నాడో తెలియదు, ఏ మంచం మీద పడుకున్నాడో తెలియదు, ఏ ఊర్లో ఉన్నాడో తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఉన్నాడు. ఎక్కడున్నాడంటావు తెలుసా? సతా సంపన్నో భవతి. ఆ సత్తులో విలీనమైపోయి ఉన్నాడు, తన నిజస్వరూపంలో లీనమైనాడు అని అర్థం. తన నిజస్వరూపంలో లీనమైనాడు.
ఏ నిజస్వరూపం, ఏ కారణం బ్రహ్మ అయితే జగత్తుకి కారణం అని చెప్పామో ఆ సద్రూపం, ఆ ఉనికిలో, ఆ సద్రూపంలో తన నిజస్వరూపం అని, ఆ సద్రూపంలో లీనమైనాడు, విలీనమైనాడు అంటే తన ఇంటికి వెళ్ళాడు అని అర్థం. మనం కూడా అంతా తిరిగి అబ్బా ఇంటికి వచ్చాం హాయిగా ఉందంటాం సరే, మంచి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు అంతా తిరిగి ఎప్పుడు ఇంటికి వెళతానో ఎప్పుడు ఇంటికి వెళతానో, ఎందుకంటే వెళ్ళేదాకా అక్కడే ఉంటుందని వెళతాం. వెళ్ళిన తర్వాత అబ్బా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆహా ఎంతన్నా చూడండి, ఎక్కడికన్నా వెళ్ళండి, మా ఇంట్లో ఉన్నట్టుగా నాకు ఎక్కడా ఉండదంటారు. అక్కడికి రాగానే హాయిగా ఉంటుంది మనకు. ఎంత భోగాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ మనకు నచ్చవు, ఇక్కడే బాగుంటుంది. ఎందుకంటే నా ఇల్లు కన్నా నాది. అదేవిధంగా ఈ జీవుడు ప్రత్యేగాత్మ ఆ ప్రతిబింబం అనేటువంటిది పనిచేయడంలా ఇప్పుడు. ఎందుకని? మీడియం క్లోజ్. ఆ అధిష్టాన చేయి ప్రత్యేగాత్మ ఏమైనాడు? అధిష్టానంలో కలిసిపోయినాడు. అద్దం తీసేసాను అనుకోండి, ఇప్పుడు మీకు అద్దం చూపిస్తున్నాను, ఇట్లా మీ ముఖం కనబడుతుంది. నేను అద్దం తీసేయగానే ఈ ప్రతిబింబ ముఖం ఏమవుతుంది? ఉండదు. చిన్నగా వెళ్ళి ఆ ముఖంలో కలుస్తుందా? కలవదు. కలిసినట్లుగా ఎప్పుడైతే ఈ మనస్సు అనే అద్దం, ఇంద్రియాలు, మనస్సు, శరీరం అనేటువంటి మీడియంలు కదా ఇవన్నీ పనిచేయనప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ ప్రత్యేగాత్మ సాక్షి చైతన్యం తన స్వరూపంలో కలిసినట్లుగా. అంతే. అద్దం చూపిస్తున్నప్పుడు మీ ముఖం చూస్తున్నా కూడా ఉన్నది ఒరిజినల్ ముఖమే. ఈ ప్రతిబింబ ముఖం నిజం కాదు, కానీ దాన్ని చూసుకొని ఏం తాపత్రయపడిపోతాం. కారు అద్దంలో కూడా చూసుకుంటాం, ఎక్కడ కనపడేది చాలు, ఓ ఇక్కడ అద్దం ఉంది, ఓకే అద్దం కనపడేది చాలు. కారు వెళుతూ ఉంటే సిగ్నల్ దగ్గర ఆగుతుంది, చాలా మంది కారు వైపు ఇట్లా చూస్తారు, అయితే నన్ను చూస్తున్నారు అనుకుంటా నేను. తర్వాత వాళ్ళు ఇట్టు అనుకుంటుంటారు, అంటే తల సరిగ్గా ఉందా లేదా క్రాఫ్. అప్పుడు తెలిసింది నాకు, ఓహో నన్ను చూడటంలే వీళ్ళు, వాళ్ళ ముఖాన్ని చూసుకుంటున్నారు. ప్రతి వాళ్ళు వాళ్ళ ముఖం చూసుకోవడానికి ఎంత ఇష్టపడతారో. ఆ అద్దం తీసేయంగానే ఏమిటి తెలిసింది మనకు? నిజంగా ఉన్నది నిజమైన ముఖమే కానీ, మెడ మీద ఉన్న ముఖమే కానీ ఆ అద్దంలో ముఖం నిజం కాదు. కానీ ఆ అద్దంలో ముఖం మనకు ఉపయోగపడిందా లేదా? బొట్టు పెట్టుకోవాలి, పౌడర్ రాసుకోవాలి, ముందు పౌడర్ రాసుకోవాలి, తర్వాత బొట్టు పెట్టుకోవాలి, తల దువ్వుకోవాలి. ఇప్పుడు ఆ అద్దంలో ప్రతిబింబ ముఖం ఉపయోగపడిందా లేదా? పడిందా? అవసరమేనా కదా? అదేవిధంగా ఈ శరీరం, మనస్సు అద్దం లాంటివి. ఎంతటి ముఖమైనా, అందమైన ముఖమైనా కూడా తన ముఖాన్ని తాను చూసుకోలేడు మనిషి. అవునా? తన ముఖాన్ని తాను చూసుకోలేడు. ఎంత అందమైన మిస్ యూనివర్స్ కావచ్చు, మిస్టర్ యూనివర్స్ కావచ్చు, అద్దం కావాలి. ఆ అద్దంలోనే తన ముఖాన్ని చూసుకొని బొట్టు పెట్టుకుంటాడు, తల దువ్వుకుంటాడు, పనులన్నీ చేసుకోగలుగుతాం. కానీ అద్దంలో చూసే ముఖం నిజం అనుకుంటున్నావా? లేదు కదా. అదేవిధంగా ఈ అధిష్టాన చైతన్యమైన నన్ను నేను చూసుకోలేను, తెలుసుకోలేను. ఈ యొక్క అద్దమైనటువంటి అద్దం లాంటి శరీరం, మనస్సు లేకపోతే, మనస్సు అనే అద్దం ఉండాలి అంటే అద్దానికి ఫ్రేమ్ ఉంటుంది కదా, స్టీల్ ఫ్రేమో వుడెన్ ఫ్రేమో ఉంటుంది కదా. అదేవిధంగా ఈ స్థూల శరీరం అనేటువంటిది ఫ్రేమ్ లాంటిది, మనస్సు ఏమో అద్దం లాంటిది. బొట్టు పెట్టుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది, ఈ ముఖానికి చూసుకోవడానికి అన్నట్లుగానే ఈ శుద్ధ చైతన్యం, సత్తైన నేను, ఉనికి అయిన నేను, ఈ శరీరం అనే ఫ్రేమ్ లోపల ఫిట్ అయి ఉన్నటువంటి మనస్సు అనే అద్దంలో నా సాక్షి చైతన్య రూపం ప్రతిబింబిస్తే ఆ ప్రత్యేగాత్మ రూపంగా నన్ను నేను ఆత్మ చైతన్యం అని తెలుసుకోగలుగుతాను. అందుకని అద్దాన్ని తిడతారా? అద్దాన్ని విసిరి పారేస్తారా? అద్దాన్ని తుడిచి పెట్టుకుంటాం, క్లీన్గా పెట్టుకుంటాం. శరీరం కూడా ఫిట్గా ఉండాలి, అద్దం కూడా నీట్గా ఉండాలి, మనస్సు కూడా నీట్గా ఉంటే ఆ ప్రత్యేగాత్మ అనేటువంటిది నేనని తెలియడం కోసం నిద్రలోకి తీసుకువెడుతున్నారు. ఇప్పుడు మాత్రం నిద్రపోకండి,
ఓకే, నిద్రలోకి తీసుకువెళ్ళింటే నిద్ర ద్వారా మనకు తెలియజేస్తున్నారు. హే సౌమ్య సతా తదా సంపన్నో భవతి. ఆ సతా అంటే సత్తులో, ఆ సత్తునందు సతా సంపన్న భవతి, స్వపీత భవతి అంటే నిద్రపోతున్నాడు. ఆ నిద్ర సమయంలో ఆ చైతన్యమైనటువంటి సత్తులో విలీనమైపోతున్నాడు. ఏమిటా సత్తు? తన నిజస్వరూపంలోనే కలిసిపోతున్నాడు. తస్మాత్ ఏనగం స్వపితి ఇది ఆచక్షతే. అతను నిద్రలో తన నిజస్వరూపంలో కలిసిపోతున్నాడు గనక కారణంలో కలిసిపోతున్నాడు నిద్ర సమయంలో. అందుకనే మన స్వరూపంలో మనం కలుస్తున్నాం కనుకనే మనకు అక్కడ సుఖము ఉన్నది, శాంతి ఉన్నది. నిద్రలో ఆనందం కారణం ఏమిటో అర్థమైందా ఇప్పుడు? ఎలాగైతే మీ ఇంటికి మీరు వెళితే మీకు ఆనందమో అదేవిధంగా నా స్వరూపంలోకి నేను వెళ్ళినప్పుడు నిద్రలో ఆనందంగా ఉంటుంది. అందుకే ఇక్కడ సుఖ శాంతి ఉన్నది. ఇక్కడ మేలుకోగానే జాగ్రత్తకి రాగానే నేనేమైపోయినాను? మీడియంలో పడిపోయినా. అక్కడ మీడియం లేదు కనుక హాయిగా నా స్వరూపంలో ఉన్నాను. ఇక్కడ మీడియం ఓపెన్ అయింది, జాగ్రత్త స్వరూపం. స్వప్నంలో కూడా సూక్ష్మ శరీరం పనిచేస్తూ ఉంటుంది. గాఢ నిద్ర అనేటువంటిది స్వప్నం లేనటువంటి, జాగ్రత్త అవస్థ లేనటువంటిది నిద్ర, గాఢ నిద్ర అన్నాం. ఇప్పుడు గాఢ నిద్ర గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఉద్దాలకు. తర్వాత ఉదాహరణ చెప్తారు తర్వాత మంత్రంలో, అది చదువుతాం. మంత్రం చదివి నేను వివరణ తర్వాత చెప్తాను. స యథా శకుని సూత్రేణ ప్రబద్ధః దిశం దిశం పతిత్వా అన్యత్రాయతనమలబ్ధ్వా బంధనమేనోపశ్రయతే ఏవమేవ ఖలు సౌమ్య తన్మనో దిశం దిశం పతిత్వా అన్యత్రాయతనమలబ్ధ్వా ప్రాణమేవోపశ్రయతే ప్రాణబంధనం హి సౌమ్యమనః ఇతి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. శకుని అంటే పక్షి. ఎలాగైతే ఒక పక్షి సముద్రంలో ఒక ఓడ ఉన్నది, పెద్ద ఓడ. ఆ ఓడలో చాలామంది ఉన్నారు మనుషులు. ఆ మనుషులకు ఒక పెంచుకునేటటువంటి ఒక పక్షి ఉన్నది. వాళ్ళు పెంచుకునే పక్షి, వాళ్ళు సాకుతున్నారు ఆ పక్షిని. ఆ పక్షి దాని మీద కూర్చుంటుంది, పైన కూర్చొని ఎగిరెగిరెగిరెగిరెగిరి వస్తుంది, ఎక్కడెక్కడో ఎగురుతుంది. కానీ ఇంకా ఎక్కడ మాలడానికి చెట్టే కనపడలేదు, మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. అదేవిధంగా ఎట్లాగైతే పక్షి ఎగిరి 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 అలిసిపోయి ఎక్కడన్నా రెస్ట్ తీసుకుందామని చెప్పి మళ్ళీ వస్తుంది తన స్థానానికి. మన మనస్సు కూడా అంతే. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మా అబ్బాయి, మా అమ్మాయి, నా ఇల్లు, నా ఉద్యోగం, నా ఆస్తులు, నా పాస్తులు, నా ఇంటి శరీరం, ఇలా ఆలోచన నుంచి ఆలోచించి ఆలోచించి అలిసిపోయి, శరీరం అలసిపోయి, మనస్సు అలసిపోయి నిద్రలోకి జారిపోతాం. మళ్ళీ ఉదయాన్నే లేవగానే మళ్ళీ ఎగురుతుంది పక్షి. మళ్ళీ అలిసిపోయి సాయంత్రం దాకా కూర్చున్నాగానే నిద్ర వచ్చేస్తుంది. క్లాసులోనే నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడే నిద్ర వస్తుంది. ఎప్పుడైతే శరీరం మనస్సు అలసిపోతుందో నిద్ర వచ్చేస్తుంది. అందుకని ఎగురుతున్నంతసేపు సుఖశాంతి లేదు. అందుకని ఎప్పుడు నిద్రపోతామా? పోం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అది. నీ స్వరూపం అనేటువంటిది ఇది కాదు. నీ స్వరూపం ఆత్మ. అందుకే అక్కడ సుఖశాంతి ఉన్నది. ఆ సుఖశాంతే నీ నిజస్వరూపం ఇప్పుడు కూడా, మెలకువతో ఉన్నప్పుడు కూడా అని తెలుసుకో. ప్రతిబింబ ముఖం చూస్తున్నంత మాత్రాన నిజం ముఖం అని తెలియకుండా పోతుందా? అందుకని అద్దం తీసి పారేస్తే కానీ నా ముఖం చూసుకోలేను అని అంటే ఎట్లా? అద్దం ఉండాలి, అది చూస్తూనే అది నిజం కాదని తెలియాలి. అది జాగ్రత్తలో మనం తెలుసుకోవాలి. మెలకువతో ఉన్నప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు మెలకువతో ఉన్నప్పుడే కదా తెలుసుకుంటున్నా. క్లాసు అర్థమయ్యేది ఎప్పుడు? నిద్రలోనా, మెలకువతో ఉన్నప్పుడా, కలలోనా? మెలకువతో ఉన్నప్పుడు. మెలకువతో ఉన్నప్పుడు నిద్ర గురించి చదువుతున్నాం.
మెలకువతో ఉన్నప్పుడే స్వప్నాన్ని గురించి చదవాలి. స్వప్నాన్ని గురించి చదవాలంటే స్వప్నానికి వెళ్ళాలా? స్వప్నానికి వెళితే చదవలేవు. నిద్ర గురించి తెలుసుకోవాలి అంటే ఏ అవస్థలో తెలుసుకుంటావు? నిద్రలో కాదు, మెలకువతో ఉన్నప్పుడు, జాగ్రత్త అవస్థలో. వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.